హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే సండే రోజు వ్లాగ్ అనమాట. రొటీన్లో అయితే షేర్ చేసుకున్నాను. అలానే ఈరోజు వీడియోలో వాయిస్ ఓవర్ అది వెనక ఇవ్వకుండా నార్మల్గా వీడియోలోనే వాయిస్ అది ఇచ్చి అయితే ఈరోజు వీడియో అయితే చేశాను. ఎలా ఉందో వీడియో అయితే చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే సండే రోజు మార్నింగ్ మా రాకీకి అయితే ఈ విధంగా బొచ్చది ఊడుతుంది. ఇంకా అదంతా దూగుతున్నారనమాట మా హస్బెండ్. ఇంకా అప్పుడే 6 ఇలా అయ్యింది. సూర్యుడు అది ఉదయిస్తున్నాడు. మాకు బాల్కనీలోనే ఫస్ట్ ఎండ అది వస్తుంది అనమాట. ఇంకా వ్యూ అది బాగుందని మీకు ఇక్కడైతే ఒకసారి చూపించేస్తున్నాను. అండి ఈరోజు సండే రోజు బ్లాగ్ అనమాట. ఇది మటన్ అయితే తీసుకొని వచ్చాము. ఇంకా మటన్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇక్కడ మేనేజ్ చేసి పెట్టాను అనమాట. మటన్ అయితే నేను షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా, మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానని. ఇంకా ఆ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రెసిపీ అయితే ఏం చూపించట్లేదు, ఈ విధంగా మేనేజ్ చేసి అయితే పెట్టాను. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈరోజు సండే కదా, మటన్ అయితే తీసుకొచ్చాను. ఈసారి అయితే కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తాను. నేను షార్ట్ వీడియో చూపించిన దాంట్లో కళాయిలో అయితే ప్రిపేర్ చేశాను కదా, ఇప్పుడైతే కుక్కర్లో అయితే చేసేస్తాను అనమాట. కొద్దిగా తొందరగా అయిపోద్ది. ఇక్కడ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను. టిఫిన్ అయితే ఈ రోజుకి టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా తినేసాము. గిన్నెలు కూడా ఇదిగోండి తోమేసాను అనమాట. ఇంకా ఇప్పుడు మటన్ కర్రీ చేసేసి కొద్దిగా రసం పెట్టేసి రైస్ పెట్టేస్తే సరిపోతుంది. అలానే ఈ మటన్ కర్రీలో టమాటా యాడ్ చేసి, అంటే ఇంట్రెస్ట్ ఉంటే అదే ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే పర్వాలేదు యాడ్ చేయకపోయినా సరే. నేను ఇక్కడ మిక్సీ జార్లో టమాటో అలానే జీడిపప్పు మన షార్ట్ వీడియోలో ఆల్రెడీ క్లియర్ గా చూపించి చెప్తాను అనమాట మటన్ కర్రీ ఎలా చేశానని. నేను ఇక్కడ చిన్న సైజు టమాటోలో 3 తీసుకున్నాను. అలానే కొద్దిగా జీడిపప్పు అయితే యాడ్ చేసుకుంటాను. వీటిని పేస్ట్ చేసి పెట్టుకుంటే ఇంకా ఆనియన్స్ అన్ని కట్ చేస్తాను కనుక ఇది ఇంకా డైరెక్ట్ ఇంకా వంట చేసేది. పెద్ద కుక్కర్ తీసుకున్నాను కదా, దీంట్లో చేసేస్తున్నాను. కొద్దిగా విశ్రాంతిగా ఉంటుంది, అంటే ఎక్కువ కొద్దిగా వెడల్పు ఉంటుంది కదా, ఇంకా అందుకని దీంట్లో అయితే చేసేస్తున్నాను. ఈరోజు బెడ్షీట్స్ ఉండేవన్నమాట, అవన్నీ ఉతికేసాను తొందరగా. మధ్యాహ్నం ఈ మధ్య వర్షం అయితే పడుతుంది, అందుకని చెప్పి బట్టలు అవన్నీ కొద్దిగా ఎక్కువ ఉన్నాయని తొందరగా ఉతికేసాను అనమాట. మార్నింగ్ అయితే ఉతికేసి ఎండలో వేస్తాను. ప్రస్తుతానికైతే బాగా ఎండ ఉంది. ప్రస్తుతానికైతే ఎండ ఉంది, కానీ మధ్యాహ్నం అయ్యేసరికి బాగా వర్షం పడిపోతుంది అనమాట.
ఇంకా అందుకని చెప్పి కొద్దిగా తొందరగా అయితే ఈరోజు బట్టలు అయితే ఉతికేసి ఎండలో అయితే వేస్తాను. ఇంకా కొద్దిగా తొందరగా వేసేస్తే ఎండ కూడా మార్నింగ్ కొద్దిగా తొందరగా వస్తుంది, బాగా వస్తుంది అనమాట. మధ్యాహ్నం కల్లా ఆరిపోతాయి. ఇప్పుడు ఈ మధ్యన ఒక 2 days నుంచి కూడా మధ్యాహ్నం పడిపోతుంది వర్షం బాగానే. ఇంకా అందుకని చెప్పి కొద్దిగా తొందరగా అయితే ఇది చేస్తాను, బట్టలు అయితే ఉతికేసాను. ఇంకా నేను మటన్ రెసిపీ అయితే క్లియర్ గా అయితే ఏమి చూపించట్లేదు. నేను ఆల్రెడీ షార్ట్ లో పెట్టాను, ఆ లింక్ కావాలంటే కింద అయితే ఇస్తాను అనమాట, డిస్క్రిప్షన్ లింక్. కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. అలానే మేమైతే మసాలా పెద్దగా వేయనమాట, చాలా తక్కువ. మేము మసాలా మా హస్బెండ్ మసాలా ఫ్లేవర్ అదంతా నచ్చదు, ఇంకా అందుకని చెప్పి చాలా తక్కువ వేస్తాము మసాలా అది. ఇక్కడైతే పులావులు చేసేటప్పుడు కూడా పెద్దగా మసాలా ఐటమ్స్ అవన్నీ ఎక్కువ, ఆ ఫ్లేవర్ అది చక్కది అదంతా మా హస్బెండ్ పెద్ద నచ్చదు అనమాట. ఇంకా అందుకని చెప్పి చాలా తక్కువ మసాలా వేయడం. రసం కోసం అయితే చింతపండు అయితే నానబెడుతున్నాను. మీకు ఈ రసం రెసిపీ అయితే చూపిస్తాను. ఆనియన్స్ గార్లిక్ ఏమి యాడ్ చేయకుండా చాలా బాగుంటది అనమాట టేస్ట్. నాన్ వెజ్ తో గానీ ఇలా పచ్చిమిర్చి వేస్తాం అనమాట, ఆ ఫ్లేవర్ తోనే రసం భలే ఉంటుంది అసలు. ఇప్పుడు మీకు ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. రసం అయితే ఇప్పుడు రసం ఎలా చేయాలో చూపిస్తాను, క్విక్ గా చూసేయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, భలే ఉంటది అసలు టేస్ట్ అయితే. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు మనం ఏవైతే యాడ్ చేసుకుంటామో అవన్నీ యాడ్ చేసుకోవడమే. నా దగ్గర శనగపప్పు అది లేదనమాట, మీ దగ్గర ఉంటే పోపు దినుసులు మనం యాడ్ చేసుకుంటాం కదా, అవన్నీ యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి, అలానే కరివేపాకు, అలానే ఇంకా పసుపు, కారం అవన్నీ దీంట్లోనే యాడ్ చేసేయాలి తాలింపులోనే. ఈ ఫ్లేవరే రసంకి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా తాలింపులో యాడ్ చేస్తే ఈ ఫ్లేవర్ అదంతా బాగుంటుంది. నేను నాన్ వెజ్ ఏదైనా చేసేటప్పుడు రసం అయితే ఈ విధంగా చేస్తాను, చాలా తొందరగా అయిపోద్ది, టేస్ట్ కూడా బాగుంటుంది. పసుపు, కారం, ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను. కొద్దిగా జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవడమే. ఈ విధంగా పులుపుకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో ఇంకా సాల్ట్ వేసుకుని మరగనివ్వడమే. ఎక్కువసేపు మరగనవసరం లేదు, పొంగిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది. మీరు పులుపు అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా బెల్లం వేసుకున్నా బాగుంటుంది. ఈ చారు మనం కార్తీక మాసంలో ఆనియన్ గార్లిక్ తిన్నప్పుడు ఇలాంటి రోజుల్లో చేసుకున్నా ఇది బాగుంటుంది అనమాట, టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి రసం చేసేటప్పుడు ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే మీకు నచ్చుద్ది. మనము తాలింపులో పసుపు, ధనియా పౌడర్ ఇవి యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట, బాగుంటుంది. ఒకసారి ట్రై చేశాక చెప్పండి ఎలా ఉందని చెప్పి. ఇంకా ఒకవైపు మటన్ కూడా అవుతుంది, కుక్కర్లో చేస్తుంటాను, కొద్ది తొందరగానే అయిపోద్ది. ఈ విధంగా మటన్లో వాటర్ అయితే వచ్చింది బాగా. అంతా దగ్గర అయ్యాక టమాటా పేస్ట్ చేశాను కదా, దాన్ని యాడ్ చేసేసి వాటర్ వేసి మూత పెట్టి ఇంకా విజిల్ చేసుకోవడమే. ఈరోజు ఈ వినాయకుని ముందు వాటర్ అది వేసి పెడుతున్నాను కదా, ఈ విధంగా రోజు ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి కదా, దానికి పువ్వు ఒకటి ఉంటే దాన్ని పెట్టి, ఇంకా అవైతే కాగడమల్లి అంటారు కదా, అది బయట ఉన్నాయన్నమాట, ఇంకా వాటిని అయితే వేసాను. పూజ కూడా మార్నింగ్ అయిపోయింది. సండే అలా ఏమి ఉండదు అనమాట, ప్రతిరోజు చేసుకుంటాను. ఎప్పుడో బాగా లేగడం లేట్ అయ్యి అలాంటప్పుడు తప్పితే, లేదంటే డైలీ చేసుకుంటాను. ఈరోజు ఇక్కడైతే అన్నదానం ఉందనమాట, ఆ లారీ వచ్చింది కదా, ఆ ప్లేస్లో అయితే అన్నదానం ఉంది ఈరోజు. అలానే ఇక్కడ వైట్కి కనిపిస్తుంది కదా, ఇక్కడ నిన్న మొక్కలు నాటారు, అవి ఆవులు అవి తినకుండా ఉండడానికి గల అలా గోన్లు అవి కట్టినట్టున్నారు.
ఇంకా రోజైతే ఇది ఒకటి పూస్తుంది ఇక్కడ. గోంగూర చూడండి పూలు వచ్చాయి, విత్తనాలు అవి వస్తాయి కదా, ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా. బెండకాయ చెట్టుకి గట్ట పువ్వు అలానే ఉంటుంది అనమాట, అలానే ఉన్నాయి సేమ్. రసం అయితే మంచిగా మరుగుతుంది. సాల్ట్ అది చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ అది సరిపోతే యాడ్ చేసుకొని ఒక 2 సెకండ్లు, ఒక 2 నిమిషాలు ఇలా మరిగించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేశాను, అది మిస్ అయిపోయింది అనమాట వీడియో యాడ్ చేసేటప్పుడు. యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 సెకండ్స్ ఇలా మరగనిచ్చి హై ఫ్లేమ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. రసం అయితే అయిపోయింది. అలానే మటన్ కర్రీ కూడా కుక్కర్ మూత అయితే పెట్టాను, ఇంకొక కొన్ని విజిల్స్ వేసి ఇంకా ఆఫ్ చేసుకుంటే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంక ఈ సామాన్లన్నీ అక్కడొక్కడ పెట్టేసి మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను ఈ లోపల. ఇంక ఇవి 2 గిన్నెలే అయ్యాయి, వీటిని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను. మళ్ళీ మటన్ అయ్యాక కుక్కర్ అది ఉంటుంది, అవన్నీ ఎప్పుడప్పుడు క్లీన్ చేసిస్తే తొందరగా పని అయిపోతుంది. ఇంకా కుక్కర్ అయితే విజిల్ అంతా పోయాకైతే తీసి అయితే చూస్తున్నాను. నాకు ఇంకా అంటే మటన్ ఉడికింది, కాకపోతే ఇంకొద్దిగా ఉడికితే బాగుంది అనిపించి ఇంకా మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి అయితే మళ్ళీ 2 విజిల్స్ అయితే వేసాను. ఇంక ఇక్కడైతే చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదని. కొద్దిగా చూశాను, ఇంకొద్దిగా ఉడికితే బాగుందని చెప్పి వాటర్ యాడ్ చేసి మళ్ళీ పెట్టాను అనమాట ఒక 2 విజిల్స్. మళ్ళీ ఆ తర్వాత అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా అయితే గరం మసాలా, కొత్తిమీర ఉంటే కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను అదంతా అయితే ఇంకా చూపించలేదు. ఆ విధంగా ఉడకకైతే వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇంకా రసం అయింది కదా, మటన్ కర్రీ అయితే అయిపోయింది. అలానే రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఈ విధంగా వేరే బౌల్లోకి అయితే తీసుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకా అలానే మీకు ఉదయం చెప్పాను కదా, ఉదయం వ్లాగ్లో అయితే అదే ముందు క్లిప్లో అయితే వర్షం అయితే బాగా పడుతుంది మధ్యాహ్నం టైంలో అని చెప్పి, ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఈ విధంగా ఫుల్గా మేఘాలు వేసి వర్షం అయితే బాగా పడిందనమాట. ఇంకా అన్నదానం కూడా అవుతుందని చెప్పాను కదా, ఆ కరెక్ట్ భోజనాల టైంలో అయితే పడింది చాలా పెద్ద వర్షం. ఇంకా మాకు తెలిసిన అంకుల్ ఉంటే అతను పాపం ఇంటికి తీసుకొని వచ్చి అయితే ఇచ్చారనమాట, ఫుడ్ అది అంతా తెచ్చారు. నేను ఆల్రెడీ వంట అయితే చేశాను, కాకపోతే అతను తెచ్చి అయితే ఇచ్చారనమాట. ఇంకా ఇలా అయ్యిందనమాట ఈ సండే. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.